హాయ్ మామ, వెల్కమ్ టు టెక్ కోడ్. సో ప్రీవియస్ వీడియోలో మనం వేరియబుల్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో డేటా టైప్ గురించి చూద్దాం. సో డేటా టైప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అయితే అసైన్ చేస్తావు కదా. సో ఆ వాల్యూ ఏ టైప్ అని చెప్పేది డేటా టైప్ అనమాట. సో దానిలో ఇంటిజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది అండ్ ఆల్సో బూలియన్ కూడా ఉంటుంది. సో ఒక దానికోసం ఒకసారి క్లియర్గా చెప్తా విను. లైక్ మనం ఇంటీజర్స్ అంటాం అనమాట. సో అండ్ ఆల్సో ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్స్ లైక్ 2.5, 2.7. సో వీటిని మనం డెసిమల్ వాల్యూస్ అంటాం, లైక్ ఫ్లోట్ అని అంటాం అనమాట. అండ్ ఆల్సో స్ట్రింగ్ అంటే ఏంటంటే క్యారెక్టర్స్ అనమాట, లైక్ నేమ్స్ కానీ సో టెక్స్ట్ రూపంలో ఉన్నాయన్నీ స్ట్రింగ్లో వస్తాయి. అండ్ ఆల్సో బూలియన్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్, లైక్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ యూస్ చేసుకున్నప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పడానికి బూలియన్ అనేది యూస్ చేస్తాం అనమాట. డేటా టైప్స్ అయితే క్లియర్ అయినాయి కదా. సో ఇవి ఏంటంటే సింగిల్ టైప్ డేటా టైప్ అనమాట. సో ఇంకోటి ఉంటాయి అవి ఏంటంటే అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే కలెక్షన్ డేటా టైప్ అనమాట. దాంట్లో వచ్చేసి మనకి లిస్ట్ కానీ లైక్ డిక్షనరీ, సెట్, సో ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అవి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఓకేనా, డేటా టైప్స్ అయితే క్లియర్ అయినాయి కదా. ఒకసారి నీకు సపోజ్ నువ్వు ఇంటీజర్ వాల్యూ ఇచ్చావు అనుకో, అది ఇంటీజర్ అని తెలియడానికి ఏమి యూస్ చేస్తాం ఒకసారి చెప్తా చూడు. పైథాన్లో టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో అది యూస్ చేసి ఏదైతే ఇచ్చావో ఆ వాల్యూ తెలుసుకోవడానికి ఆ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే చూడు ఒకసారి. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో ఇలా టైప్ ఆఫ్ ఫంక్షన్ యూస్ చేసామంటే ఆ ఇచ్చిన వాల్యూ అనేది ఏ టైప్లో ఉందో చెప్తుంది అనమాట. చూడు చెప్తే నీకు క్లియర్గా. సో ఇదిగో క్లాస్ ఇంటెన్ వచ్చిందా. సో ఇది ఏంటంటే ఇంటీజర్ టైప్ అనమాట. అండ్ ఆల్సో సపోజ్ నేను ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఇచ్చావు అనుకో, ఒకవేళ లైక్ డెసిమల్ పాయింట్ ఇచ్చావు అనుకో 2.5 అని. సో ఇక్కడ క్లాస్ ఫ్లోట్ అని ఇస్తుంది అనమాట. అదిగో ఓకే. సో ఇది ఏంటంటే టైప్ ఫంక్షన్ అనమాట. లైక్ ఏంటంటే నువ్వు ఇచ్చిన వాల్యూని ఏ టైప్లో ఉందో చూడడానికి టైప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డేటా టైప్స్లో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే, సపోజ్ నువ్వు ఒక స్ట్రింగ్ని ఇంటీజర్లోకి మార్చాలంటే ఎలా మార్చుతావు. సపోజ్ నువ్వు ఇంటీజర్ వాల్యూ ఉంది నీకు, లైక్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని ఉంది. సో సపోజ్ నువ్వు దీన్ని స్ట్రింగ్లోకి మార్చాలనుకుంటున్నావు, దాన్ని ఎలా మార్చుతావు ఒకసారి చెప్తా చూడు. ఇది డిఫాల్ట్గా ఇంటీజర్లో ఉంటుంది కదా. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో సపోజ్ ఇది చూద్దాం ఒకసారి, ఇది ఏ క్లాస్లో ఉందో. ఇంటీజర్లో ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని స్ట్రింగ్లో మారుద్దాం ఒకసారి, ఓకేనా. సో దానికోసం ఏం అవసరం లేదు, సింపుల్గా ఇచ్చిన వాల్యూకి ముందు ఎస్టీఆర్ అని, సో స్ట్రింగ్లోకి మార్చాలంటే ఎస్టీఆర్ అని, సో ఇంటీజర్లోకి మార్చాలంటే ఐఎన్టీ అని, సో అలా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట, ఓకేనా. సో దీన్ని స్ట్రింగ్లోకి మారుద్దాం అనుకున్నాం కదా, సో ఎస్టీఆర్ అని పెడదాం. సో ఇది ఎస్టీఆర్లో స్ట్రింగ్లోకి మారిపోద్ది అనమాట. సో ఒకసారి దీని టైప్ చూద్దాం ఒకసారి. సో టైప్ ఆఫ్ మీకు క్లియర్ అవుతుంది అది ఏ టైప్లో ఉంది. సో ఓకేనా, ఇదిగో ఎక్స్టీఆర్ అని వచ్చింది కదా. సో ఈ న్యూమరిక్ అనేది మనకి స్ట్రింగ్లోకి చేంజ్ అయింది అనమాట. సో ఇది టైప్ కన్వర్షన్ టాపిక్. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి మనకి ఇన్పుట్ ఫంక్షన్ అని ఉంటుంది. లైక్ ఎందుకు యూస్ చేస్తామంటే యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకొని సో మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేస్తాం అనమాట. సో అది కూడా చెప్తా ఒకసారి క్లియర్గా చూడు. సో ఏ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకొని బీతో యాడ్ చేసి ఒక సమ్ అని ఇద్దాం అనుకుంటున్నాం. సో అది ఎలా చెప్తాను చూడు ఒకసారి. సో ఇన్పుట్ ఆఫ్, సో ఎంటర్ ద నెంబర్. సో బీతో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఏని. సో బీ ఈజ్ ఈక్వల్ టు 9. సో ప్రింట్ ఏ అండ్ బి. సో మామూలుగా గెస్ చేయడానికి ఏ అవుట్పుట్ వస్తుంది, ఏ వస్తుంది చూద్దాం ఒకసారి. కానీ వాల్యూ అయితే ఎంటర్ చేస్తున్నా. సో 4 అని ఎంటర్ చేస్తున్నా. సపోజ్ 9 ఉంది కాబట్టి మనకు 13 అని రావాలి కదా అవుట్పుట్. చూద్దాం, ఓకేనా. ఎర్రర్ అయితే వచ్చింది. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, సో ఇన్పుట్ ఫంక్షన్ అనేది బేసికల్గా డిఫాల్ట్గా స్ట్రింగ్లో ఉంటుంది అనమాట. సో దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే, లైక్ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే దీనికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనం ఏం పెట్టాలంటే ఇంట్ అని పెట్టాలన్నమాట, ఓకేనా. సో ఇంట్ అని పెడితే సో ఈ హోల్ స్టేట్మెంట్ అనేది ఏమవుతుంది అంటే ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు నువ్వు ఈజీగా ఆ 2 ఇంటీజర్ని యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. డేటా టైప్ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఆపరేటర్స్ చూద్దాం, ఓకేనా. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డేటా టైప్స్లో ఇవే అనమాట. అండ్ ఆల్సో కలెక్షన్ డేటా టైప్ గురించి అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం.
సో డేటా టైప్స్ గురించి నోట్స్ అనేది చాలా క్లియర్గా ఇచ్చా, ఒకసారి దాన్ని రిఫర్ చేయి. అండ్ ఆల్సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చా, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక 2 వాల్యూస్ మధ్య జరిగే ఫంక్షన్ని ఏవైతే యూజ్ చేసుకుని చేస్తున్నామో సో వాటినే ఆపరేటర్ అంటాం అనమాట. సపోజ్ నువ్వు యాడ్ ఫంక్షన్ యాడ్ చేస్తున్నావు, లైక్ ఏంటంటే 2+3 అంటున్నావు. సో ఈ ప్లస్ అనేది మనకు ఆపరేటర్ అనమాట. ఓకేనా, వీటిలో కొన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అని సో టైప్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. లైక్ ఏంటంటే ఎడిషన్ అని, ప్లస్ అని, సబ్ట్రాక్షన్ అని, డివిజన్ అని. సో వీటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే చూడు. సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 4, ప్రింట్ A+B. సో వీటిని సింపుల్గా అర్థమెటిక్ ఆపరేటర్ అంటాం అనమాట. ఓకేనా, దాంట్లో ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది. సో ఆ నోట్స్లో నేను క్లియర్గా ఇచ్చా, ఒకసారి చెక్ చేయండి. లైక్ ప్రింట్ A+B. ఓకేనా, 7. అదిగో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. అండ్ ఆల్సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ A ఈజ్ ఈక్వల్ టు 2 అని, సో B ఈజ్ ఈక్వల్ టు 2 అని, లైక్ యాడ్ అండ్ అసైన్ కోసం. సో వీటి కోసం మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. దీంట్లో చాలా ఉంటాయి, లైక్ అసైన్ వాల్యూ, యాడ్ అండ్ అసైన్, సబ్ట్రాక్షన్ అసైన్, అండ్ ఆల్సో మల్టిప్లై అండ్ అసైన్. సో ఒకసారి మనం యాడ్ అండ్ అసైన్ చూద్దాం, నీకు క్లియర్ అవుతుంది టాపిక్. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 5. సో నేను దీనికి +3 యాడ్ చేసి మళ్ళీ ఎక్స్కి అసైన్ చేయాలని ఉంటుంది, అది అలాగే చెప్తా చూడు. సో x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్లో ప్రీవియస్గా 5 ఉంది కాబట్టి సో +3 అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 5 అనేది లైక్ 3 అనేది 5గా యాడ్ అవుతుంది అనమాట. సో ప్రింట్ x అయితే సో మనకి 8 అనేది ప్రింట్ అవుతుంది. సో అదిగో 8 అనేది ప్రింట్ అయింది కదా. సో ఇలా అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఇలా యూజ్ చేస్తామన్నమాట. ఒకసారి నీకు నోట్స్లో క్లియర్గా ఇచ్చా, ప్రిపేర్ అవి ఒకసారి నువ్వు ట్రై చేయి నీ ఓన్గా, నీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మెయిన్లీ ఇది కండిషనల్ స్టేట్మెంట్స్లో కానీ లైక్ ఏదన్నా ఒక కండిషన్ ఇచ్చి చెక్ చేయమన్నప్పుడు ఇవి కంపారిజన్ ఆపరేటర్స్ బాగా యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో వీటి కోసం మనం కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో అది కూడా ఒకసారి క్లియర్గా VS కోడ్లో చెప్తే చూడు. సపోజ్ లైక్ A అనేది 10 తీసుకో ఒకసారి. సో మనం ఒక కండిషన్ అర్థం ఏంటంటే సో ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ఒక కరెక్ట్ అని ప్రింట్ చేయి, లేదంటే రాంగ్ అని ప్రింట్ చేయని ఒక కండిషన్ ఇద్దాం మనం ఒకసారి. సో ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు, సో ఇనిషియల్గా అలాగే A 10 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో చూడు, ఓకేనా, ప్రింట్ ట్రూ అండ్ ఆల్సో ఎల్స్ ప్రింట్ ఫాల్స్. లైక్ ఇక్కడ అసైన్ చేసాను చూడు, A ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్పడానికి మనకి చెక్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్ అదే లైక్ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అది ట్రూ అని ప్రింట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ 10 కాకుండా A9 ఇచ్చాను అనుకో, సో మనకు ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో అదిగో ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది కదా. ఓకేనా, ఇంకా చాలా ఉంటాయి, నాట్ ఈక్వల్ టు అని, గ్రేటర్ దెన్ అని, లెస్ దెన్. సో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు చూద్దాం. సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు 9. సో నాట్ ఈక్వల్ టు ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే సో ఇది కాదు కదా అని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాను అనుకో, లైక్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఇచ్చాను అనుకో, సో ఇప్పుడు మనకు ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అదిగో ట్రూ ప్రింట్ అయింది. సపోజ్ ఇక్కడ నేను 9 ఇచ్చాను అనుకో, సో ఫాల్స్ ప్రింట్ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే ఈక్వల్ టుకి ఆపోజిట్ అనమాట నాట్ ఈక్వల్ టు అనేది. సో ఈక్వల్ టు అంటే ఈక్వల్గా ఉందా లేదా చూస్తుంది. సో నాట్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఈక్వల్గా లేదనేది చూస్తుంది అనమాట. ఓకేనా, అండ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో ఇవి మీకు సింపుల్గానే ఉంటాయి కాబట్టి నోట్స్లో చాలా క్లియర్గా ఇచ్చి ఒకసారి చూడండి. సో నెక్స్ట్ టాపిక్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఆల్సో నోట్స్లో నీకు టాపిక్స్ అండ్ ఆల్సో ప్రాక్టీస్ క్వశ్చన్ చాలా క్లియర్గా ఇచ్చా.
సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.